హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలగాలి, దేవునికి ఘనత రావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. ఎవరి మూలముగా కలిగిందంటే దేవుని మూలముగానే కలిగింది. లోకము ఆయన మూలముగా కలిగెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ప్రతి మానవుని హృదయంలో వెలుగు రావాలి, వెలుగు మాటలు ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు. ఇప్పుడు అబద్ధాలు ఆడద్దు, మోసాలు చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, చెడు పనులు విసర్జించాలి. ప్రతి మానవుడు విసర్జించాలంటే చెడునే ఎక్కువ ఆపాదిస్తాడు, మంచిని తృణీకరిస్తాడు ఏ మానవుడైనా. అయితే మా చెడుతోటి ఎక్కువ డబ్బులు రావడానికి వీలున్నది. చెడుతోటి ఎక్కువ డబ్బులు సంపాదించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే మంచితోటి డబ్బులు ఎవరు సంపాదించలేరు. మోసం చేసి డబ్బులు సంపాదించే మానవులు వచ్చారు ఇప్పుడు. ఈ లోక సంబంధులు, పరలోక సంబంధులు కారు వాళ్ళు. ఎందుకంటే పరలోకానికి దేవుడు వారసులుగా చేయాలని దేవుడు చెప్పాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను. ఎవరి మూలముగా కలిగింది? లోకం ఆయన మూలముగా కలిగెను. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకం తెలుసుకోలేదట ఆయనను. నాటి నుండి నేటి వరకు, ఆదాం మొదలుకొని నాటి నుండి నేటి వరకు అందరు తెలుసుకున్నామనే సత్యంలో నడుస్తున్నామని అనుకుంటున్నారు. కానీ అసత్యంలో ఎక్కువ ప్రయాణం చేసేవాళ్ళు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. ఎందుకంటే మేము దేవుని నమ్మామని చెప్తారు, కానీ చెప్పిన వారందరూ దేవుని నమ్మినట్టు కాదు. ఎందుకంటే చెప్పగానే నేను కూడా దేవుని నమ్మాను, కానీ మరి క్రియలు జరిగించాలి. యేసుక్రీస్తు ప్రభు క్రియలు జరిగించాలి ప్రతి మానవ హృదయంలో. పైనున్న వాటిని వెతకాలి, భూసంబంధమైన వాటిని వెతుకుతారు అనేది మనకు కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అయితే లోకము ఆయన మూలముగా కలిగను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చిండు కానీ వాళ్ళు తెలుసుకోలేదు. తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన స్వకీయులు ఎప్పుడూ అంగీకరించరు వాళ్ళు. ఎందుకంటే బాగా తెలుసన్నవాడు పడిపోవడానికే కారణం. అపవాది ఎవరిని పడగొడుతుందంటే బాగా తెలుసన్న వాడినే పడగొట్టాలని చూస్తుంది. ఎందుకంటే బాగా తెలుసు, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అని అనుకున్న వ్యక్తి మొదటగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని పిల్లలే. దేవుణ్ణి ముందుగా నమ్మిందే వారే ముందు సిలువకి ఎక్కించిందే వారు. మళ్ళీ ఎవరు సిలువకి ఎక్కించారు? యూదా జనం, ఇజ్రాయేల్ ప్రజలు, ఆ 12 గోత్రికులే సిలువకి ఎక్కించారు. లోకము ఆయనను తెలుసుకొనలేదు,
ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరింపలేదు తన స్వకీయులు. స్వకీయులు ఎవరు? ఆయన ప్రజలే. అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తన స్వకీయుల, ఇప్పుడు ఏమని చెప్పింది ఇక్కడ? తన్ను ఎందరు అంగీకరించురో, తన్ను ఎందరు అంగీకరించురో, ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసము గల వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయన అధికారము అనుగ్రహించిందట. ఎవరి అధికారము అనుగ్రహించిండు? యేసుక్రీస్తు ప్రభు అధికారము దేవుని పిల్లలగుటకు. ఇప్పుడు ఆయన తన స్వకీయుల యుద్ధకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించురో, తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు, తన నామం, ఎవరి నామం? యేసుక్రీస్తు నామం. తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అధికారం అనుగ్రహించండు దేవుని పిల్లలగుటకు. ఇప్పుడు ఎవరైతే అంగీకరించలేదో, తన స్వకీయులో ఆయన కాదన్నారు, ఎంతమంది అన్యజనులు ఆయన యుద్ధకు వచ్చింది. ఇప్పుడు అన్యులు, ఇప్పుడు మనంతా భారతదేశంలో ఉన్న వారందరూ అన్యులే. దేవుణ్ణి నమ్మిన ప్రజలు కాదు ఎవరు. ఎందుకంటే దేవుడు అంటే ఏందో తెలియదు వీళ్ళకు. తోమా వచ్చి సువార్త చెప్పే వరకు ఎవరికి తెలియదు. దేవుని కృపను బట్టి ఈ వాక్య ధ్యానం చేస్తున్నాము. ఎందుకంటే తోమా వచ్చాడు మన భారతదేశానికి. వచ్చి ఏం చేసిండు? ఆయన సువార్త ప్రకటించిండు. యేసుక్రీస్తు సువార్తను ఆయన ఒక్కడు వచ్చి 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఇడికొచ్చాడు. 100 సంవత్సరాల లోపు వచ్చి ఆయన ఏం చేశాడు? భారతదేశంలో సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటిస్తే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం మందిరాలు కట్టుకొని, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని మనం మందిరాలలోనే ఉండాలి అనే మాట. ఎందుకంటే మరి ఆయన భారతదేశానికి వచ్చి తిరుగుతూ సువార్త ప్రకటించండు. ఆయన పెద్ద మందిరం కట్టుకోలేకపోయిందా? ఆయనకు ఆ మందిరం దొరకలేదా ఆయనకు? మరి ఆయన కట్టుకొని పెద్ద మందిరంలో కొంతమందిని రక్షించుకొని వాళ్ళ దగ్గర ఉండలేకపోయిందా? మరి వాళ్ళు ఆదిమపోస్తలులు ఊరూరు తిరుగుతూ, పట్టణాలు తిరుగుతూ వాళ్ళు సువార్త ప్రకటించారు. మరి మనం ఇప్పుడు సువార్త ప్రకటించడం కాదు, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకొని మనం అక్కడ కూర్చోవడం. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించడనే దేవుడు చెప్పాడు. భిన్నమైన సువార్త ప్రకటిస్తూ మనం ఈరోజు పెద్ద పెద్ద మందిరాలు కట్టుకుంటాను. ఆ మందిరాలు కట్టుకునేటి దేవునికి ఇష్టమైన మందిరాలు కావాలి. ఎందుకంటే దేవుని పిల్లలగుటకు తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరు అధికారం అనుగ్రహించిండు? దేవుని పిల్లలగుటకు దేవుడు అనుగ్రహించిండు. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించినప్పుడు ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛల వలననైనను మనిషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. మనుషుల వలన పుట్టినవారు కాదు. మనం ఎందుకంటే మారు మనసు పొందిన వారికి దేవుని మూలముగా పుట్టినవారే. అయితే మనిషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి. ఇప్పుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను యేసుక్రీస్తు ప్రభు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమే శరీరధారి అయి. ఆ వాక్యం ఏ వాక్యం? ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, దేవుడే వాక్యమై ఉండను. సమస్తము నా మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది లేకుండా కలగలేదు అన్నాడు మొదటి అధ్యాయంలో. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.